మంజు, గుడ్ మార్నింగ్ చెప్పినా రెస్పాన్సే లేదు. అంతా మంచిగానే ఉంది కదా? అంతా మంచిగానే ఉంది. వేరే ఆలోచనలో ఉండి నిన్ను నీ మాటని వినిపించుకోలేదు అంతే. మనం అనుకున్నట్టు చిరాకులోనే ఉంది. ఇంకా రెట్టించి దానింట్లో ఏం సమస్య ఉందో తెలుసుకుందాం. మంజు, నేను నీ ఫ్రెండ్ని. నువ్వేదో పరేషాన్లో ఉన్నావు. ఫ్రెండ్తో షేర్ చేసుకుంటేనే కదా నీ మనసు కుదుట పడేది. ఏది ఏమైనా మంజు ఇంటి వాతావరణం ఎలా ఉందో ఈరోజు నాకు తెలియాలి. సత్య అంటే ఇప్పుడైనా ఎప్పుడైనా నాకిష్టం. సరేలే మంజు, నేను నిన్ను ఫ్రెండ్ అనుకుంటున్నాను, కానీ నువ్వు నన్ను ఫ్రెండ్ అనుకోవట్లేదు. అర్థమవుతుందిలే. నేను అడిగింది తప్పైతే సారీ. ఇంక నీ గురించి ఏం చెప్పకలే. సంధ్య, ఎందుకలా కోప్పడతావు? నువ్వు నా ఫ్రెండ్వి కాదన్నానా? అసలే ఇంటి దగ్గర సమస్యలతో ఇక్కడికొస్తే నువ్వేంటి నన్ను నీ మాటలతో బాధ పెడుతున్నావు? అదే అంటున్నాను మంజు. నిన్ను చూడగానే నాకు అర్థమైంది. చెప్పు, ఏం జరిగింది? ఏం లేదు, అంతా మంచిగానే ఉంది. మంచిగా అంటే సత్య నీతో మంచిగా ఉంటున్నాడా? అంటే నా ఉద్దేశం, ఎమ్మెల్యే గారు నిన్ను తనతో పాటు వాళ్ళింటికి తీసుకెళ్లారు. మళ్ళీ నువ్వు సత్య దగ్గరికి ఎప్పుడొచ్చావు? సంధ్య, నువ్వు నా ఫ్రెండ్వి కాబట్టి చెప్తున్నాను. చెప్పు చెప్పు. నీ బాధను పంచుకోవాలనే నా తాపత్రయం అంతా. ఇప్పుడు నేను చెప్పేది నిజం. సత్య నన్ను భార్యగా ఎప్పుడూ చూడలేదు. సత్య వాళ్ళ అమ్మకు నేను అస్సలు మింగుడు పడ్డం లేదు. నన్ను చూస్తేనే ఆవిడ ఓరవడం లేదు. ఏం మంజు, సత్యకు వాళ్ళమ్మకు నువ్వంటే ఇష్టం లేదని నీకు అర్థమవుతుంది. అలాంటప్పుడు ఇంకా ఎందుకు నా ఇంట్లో? అదేంటంటే సత్యకి నువ్వంటే ఇష్టం లేదు. అలాంటప్పుడు నువ్వు ఆయనకి విడాకులు ఇవ్వచ్చు కదా. అసలు సత్య అంటే నీకిష్టం లేదు. నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావు? అంటే అది ఇష్టం లేని పెళ్లిడి చేసుకుంటే ఇదిగో పరిస్థితులు ఇలానే ఏడుస్తాయి అని నా ఫీలింగ్. నీ బాధను చూసి నేను తట్టుకోలేకపోతున్నాను మంజు. పెళ్ళంటే సుఖం ఉండాలి. ఆ సుఖం నీకు ఎక్కడుంది చెప్పు? లేదు సంధ్య, సత్యకు నేనే విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను. మా ఇంట్లో కూడా అమ్మ, హాసిని నా గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు బాధపడ్డం నేను చూడలేను. అసలు పని మనిషిని ఎవరు అడిగారు? పని మనిషి వచ్చినప్పటి నుంచే ఇలా జరుగుతుంది. సంధ్య, నేను ఇప్పుడే వస్తాను. పుష్పక్క, నేను ఇంటి వరకు వెళ్ళొస్తాను. ఏమైంది మంజు? ఏదో టెన్షన్లో ఉన్నావు. ఏమైంది మంజు? ఎక్కడికి వెళ్తున్నావు? ఎమ్మెల్యే గారు మా ఇంటికి ఒక పని మనిషిని పంపించారు. ఆ విషయం గురించి తెలుసుకుని వస్తాను. చూడు మంజు, ఏ విషయమైనా మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆలోచించు. నీకు ప్రమోషన్ వచ్చింది, దాన్ని వద్దన్నావు. ఇప్పుడేమో ఎమ్మెల్యే పంపించిన పని మనిషిని కూడా వద్దంటావా ఏంటి? ఇంట్లో సమస్యలు వచ్చినప్పుడు ఆ ఇంటి మనిషిగా వాటిని నేనే చూసుకోవాలి కదక్క. అందుకే వెళ్ళాలనుకుంటున్నాను. మంచి మాట అన్నావు మంజు. ఏంటి మంచి మాట? ఇష్టం లేనప్పుడు విడిపోవాలి. ఏ సంధ్య, నువ్వు నోర్మోయ్. అది మంజు సమస్య, మంజునే తేల్చుకుంటుంది. మంజుకి లేనిపోని ఊహించి చెప్పి దాన్ని బెదరగొట్టకు. అక్క, నేను వెళ్ళొస్తాను. వచ్చాక మాట్లాడుకుందాం. నమస్తే అన్న.
మల్లిక్ బావున్నావా? బావున్నా అన్నా. సత్య మీరు చెప్పిన పని మీద వెళ్ళాడన్నా. మీ దగ్గరికేమో ఫ్రెండ్స్తో నన్ను పంపించాడు. అర్జెంటుగా రమ్మన్నారు. ఏంటన్న విషయం? విషయం లేకుండానే ఈ మహానంది రమ్మని కబురు చేస్తాడా? చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది. మన పార్టీకి మనకు పేరు తెచ్చే ప్రోగ్రాం. ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుంది అంటారు. కానీ ప్రతి రాజకీయ నాయకుడి విజయం వెనకాల మహిళా ఓటు బ్యాంక్ ఉంటుంది. మంచి మాట చెప్పారన్నా. వచ్చే ఎన్నికల్లో మనం కాదు, మన షర్ట్ని అక్కడ తగిలిస్తే గెలుచుకొని రావాలి. అలాంటి మంచి పనులని మనం చెయ్యాలి. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటే ఎక్కడ స్త్రీలు గౌరవింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారట. వాళ్లను గౌరవిస్తూ, వాళ్లను పూజిస్తూ, వాళ్ల కోసం ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలని మనం చేయబోతున్నాం మలిక్. మన నియోజకవర్గంలో ప్రతి మండల స్థాయిలో ఈ ఈవెంట్స్ జరగాలి. ప్రతి పెళ్లైన మహిళను, పెళ్లి కాని వాళ్లను జంటలు జంటలుగా సాధ్యమైనంత ఎక్కువ మందిని రప్పించండి. ఈ కార్యక్రమాలన్నీ సత్యానే దగ్గరుండి నిలబడి చేయించాలని చెప్పు. అలాగే అన్నా. ఎమ్మెల్యే సార్, నేను రావచ్చా?